మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి కాసేపట్లో చైర్పర్సన్ ముందు ఆయన విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందిస్తారు. లివిల్, స్వేచ్ఛ ఏదైతే ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్గా మాట్లాడుతూ మహిళలకు సంబంధించి మాట్లాడిన మాటలకు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పినా కూడా మహిళా కమిషన్ ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఆ మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని చెప్పింది. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే మహిళా కమిషన్కి హాజరయ్యారు. మహిళా కమిషన్ దగ్గర కూడా ఒక హైడ్రామా కొనసాగుతుంది. ఏదైతే మహిళలపై దాడులు జరుగుతున్నా కనీసం పట్టించుకోవట్లేదు మహిళా కమిషన్. కానీ వాళ్ళ ఒక రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ ఇక్కడికి పిలిచిందని చెప్పేసి కూడా వాళ్ళంతా వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితం బీఆర్ఎస్ చెందిన మహిళా కార్యకర్తలు, మహిళా శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. మహిళా కమిషన్ తీరును నిరసిస్తూ ఇక్కడే కూర్చున్నారు. లోపలికి ఎందుకు అనుమతించలేదు అని చెప్పేసి కూడా వారంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే మహిళా కమిషన్ సంబంధించి మనతో మాట్లాడడానికి లోపలికి అనుమతించాలని చెప్పేసి కూడా డౌన్ ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెప్పండి, అసలు ఏమైంది? మహిళా కమిషన్ ఏదైనా చేయదలుచుకుంటే, ఎవరినైనా ఆదేశించదలుచుకుంటే అది ప్రభుత్వాన్ని ఆదేశించాలి. ఇవాళ మహిళల ప్రయాణం అపహాస్యం అయ్యే పరిస్థితి, ఇవాళ మహిళల ప్రయాణం నవ్వుకునే పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చింది? దాపురించింది ఎందుకు పరిస్థితులు? బస్సుల సంఖ్య బస్సులను పెంచమని ఫ్రీ బస్సులు ఇవ్వడమే కాదు, బస్సుల సంఖ్య పెంచమని మొట్టమొదట మహిళా కమిషన్ చేయాల్సింది ప్రభుత్వాన్ని ఆదేశించాలి. ఇవాళ మహిళలు కొట్లాడుకుంటున్నటువంటి, సికలు పట్టుకుంటున్నటువంటి వీడియోలు, ఒక మహిళల ప్రయాణం అంటే నవ్వుకునే స్థితి. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడిందో నిందాస్తుతి శ్రీరామచంద్రుణ్ణి తాను ప్రశ్నించిండు. రామదాసు, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉన్నావు రామచంద్ర అని శ్రీనాథుడు పరమశివుణ్ణి ప్రశ్నించిండు. పరమేశ గంగ విడుము పార్వతి చాలునన్నాడు. సిరిగల వానికి చెల్లును తరుణులు 16,000 తగపెళ్లాడన్ తిరుపమునకిద్దరాన్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలు అన్నాడు. అక్కడ తిట్టు లేదు, అక్కడ పరమశివుని నిందించలేదు, ఆయన స్తుతించిండు. ఆ దుఃఖంలోంచి, ఆ కరువులోంచి వచ్చినటువంటి దుఃఖంలోంచి ఆ మాటలు వచ్చినాయి. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా తెలంగాణ ఆడబిడ్డల ప్రయాణము నవ్వుల పాలవుతుంది, అపహాస్యం పాలవుతా ఉన్నది అని ఒక బాధతోని, ఒక దుఃఖంతోని బస్సుల సంఖ్య పెంచమనే సందర్భంలో వచ్చిన మాట అది. అయినప్పటికీ తను చాలా హుందాగా, చాలా గౌరవంగా మహిళల్ని గౌరవించేవాడు కాబట్టి ఆయన క్షమాపణలు చెప్పిండు. అసలు అయితే చెప్పాల్సిన అవసరం లేకున్నప్పటికీ క్షమాపణలు చెప్పిండు, మాటల్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం అడుగడుగున మహిళల్ని అవమానిస్తూ ఉన్నాడు, అటు అసెంబ్లీలో అవమానిస్తూ ఉన్నాడు, ఇటు బయట అవమానిస్తూ ఉన్నాడు. సంఖ్య పెంచకుండా మహిళల ప్రయాణాన్ని, మహిళల బతుకుల్ని అంగట్లో పెట్టిండి. ఇవాళ ఇది దారుణం. ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. వాళ్ళు ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళలకి వాళ్ళు ఇస్తామన్న పెన్షన్ ఏదైతే ఉన్నదో ఆ భృతి ఇవ్వడం లేదు, అలాగే బస్సుల సంఖ్య పెంచడం లేదు, అలాగే వాళ్ళ బతుకమ్మ పండుగ దగ్గరకు వచ్చింది, ఏవి చీరలకు సంబంధించినటువంటి ఇదే లేదు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ, కోట్లాది మంది మహిళలకి, స్త్రీలకి బతుకమ్మ చీరలను ఇచ్చి ఉందాగా మా ఆడబిడ్డల్ని గౌరవించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని పథకాలు, ఇవ్వనన్ని పథకాలు మహిళలకు సంబంధించి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు మహిళల్ని చాలా గౌరవించారు. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? ఆ నిరసన ఎందుకు చెప్తున్నారు? కేటీఆర్ గారు మహిళల మీద గౌరవంతో అనుకోకుండా మహిళలకు కష్టమవుతుందని, మహిళలకు బస్సులు తక్కువ ఉన్నాయి, మహిళా సోదరిని మనలకు బస్సులు పెంచాలి అనుకునే ఉద్దేశంగా మాట్లాడుతుంటే ఫ్లోలో అనుకోకుండా ఒక మాట చెప్పి అంతే ఉందాగా వెంటనే తెలంగాణ అక్క చెల్లెలు బాధపడితే క్షమాపణలు కోరిండు. అయినా కూడా ఒక మహిళా కమిషన్ ఆ మాటలు క్షమాపణ చెప్పినాక కూడా నోటీసులు పంపించాక కూడా ఈ రోజు ఉందాగా వచ్చిండ్రు. మరి ఈ మహిళా కమిషన్ ఈ రోజు ఇక్కడ మహిళల మీద ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి, పసి పాపల మీద రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్నో ఇప్పుడు మహిళలకు బస్సాలు పెడుతున్నాయి. మొన్న మహిళా జర్నలిస్టుల మీద ముఖ్యమంత్రి సొంత గ్రామంలో మహిళా జర్నలిస్టుల మీద అంత అఘాయిత్యం జరుగుతా అంటే మరి మహిళా కమిషన్ ఏడవన్నది ఏం చేసింది? మరి ఈ మహిళల మీద రోజు ఇప్పటికి 280 దగ్గర 2 అత్యాచారాలు జరిగితే మహిళలు, రైతులు రోజు రోడ్ల మీదకి వస్తుంటే కరెంటు లేక, అక్కడ రుణమాఫీ చేస్తాను చేయలేక మహిళలు రోడ్ల మీదకి రోజు వస్తా అంటే, రైతులు వస్తా అంటే ఈ మహిళా కమిషన్ మహిళలకు ఏ రోజు లేక 8 నెలలకు అనుకోకుండా ఒక మాట చెప్పి క్షమాపణ చెప్తే కూడా ఒప్పుకోకుండా ఈ రోజు కేటీఆర్ గారిని మహిళగా
ఇక్కడ ఏదైతే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే కాంగ్రెస్ మహిళలు వారు కావాలని రెచ్చగొడుతూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఈ కాంగ్రెస్ సంబంధించిన వారిని పోలీసులు కూడా ఏమనకపోవడం, ఇక్కడ ఒక శాంతియుతంగా చేస్తున్న నిరసనను ఇలా అడ్డుకునే తరుణంలోని వాళ్ళ సంబంధించిన రావడం, ఎందుకు ఈ కాంగ్రెస్ కూడా ఇక్కడ రావడాన్ని ఎందుకు పోలీసులు అడ్డుకోలేకపోయారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అడ్డుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. అంటే పోలీసుల వైఫల్యంతోనే ఈ విధంగా జరుగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా పోలీసులు కాంగ్రెస్ మహిళా నేతలకే వీరు అనుకూలంగా ఉన్నారనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా పోలీసుల పూర్తి వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మహిళా నేతలను ఎవరిని కూడా అడ్డుకోకపోవడంతోనే ఈ విధంగా చొచ్చుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కొంత వాగ్వాదం అయితే కొనసాగుతుంది. లక్ష్మణ్, ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం అయితే స్పష్టంగా కొనబడుతుంది. మొదటి నుంచి కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్న కనీసం మహిళా పోలీసులు కూడా ఇక్కడ లేకపోవడం దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మహిళా కాంగ్రెస్ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు ఒకరికొకరు తోపులాట కొనసాగుతుంది. ఇక్కడ కనీసం మహిళా పోలీసులు ఇక్కడ అందుబాటులో ఉంచకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. పోలీసులు కనీసం ఏమాత్రం చర్యలు చేపట్టడం కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా చొచ్చుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది స్పష్టంగా. పోలీసులే కాంగ్రెస్ నేతలను లోపలికి పంపించినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వంలో భాగమైన పోలీసులు వారి విధులు నిర్వర్తించకుండా మహిళలను లోపలికి పంపిస్తున్న పరిస్థితి వల్ల కనిపిస్తున్న పరిస్థితి. పోలీసులే సఫల మర్యాదలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలకు కూడా ఇది స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ నేతలను మాత్రం బయటే ఉంచి ఇలా కాంగ్రెస్ నేతలను లోపల తీసుకొచ్చిన పరిస్థితిని ఎట్లా చూడొచ్చో ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలా లోపల కాంగ్రెస్ లోపల పంపించి మేము బయట కాంగ్రెస్ వాళ్ళని బయటకు పంపించండి, వాళ్ళని వదలడమే. వాళ్ళు లోపలికి ఎట్లా వస్తారు? వాళ్ళ మహిళా కమిషన్ కేటీఆర్ కు నోటీస్ ఇచ్చింది. కేటీఆర్ గారు వస్తారు, ఆయన సమాధానం ఇస్తాడు. కానీ కాంగ్రెస్ మహిళలు వచ్చి ఇట్లా ఎక్కడ ధర్నా చేస్తారు? అది ఎక్కడి పద్ధతి? పోలీసులు కూడా చూస్తూ ప్రేక్షకులు లాగా ఉండడం అనేది దారుణము. తక్షణమే వాళ్ళని బయటకు పంపించాలి. తక్షణమే వాళ్ళని పంపించకుండా